హలో గైస్, నమస్తే. రీసెంట్ గా విశ్వక్సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయింది. ఈ సినిమా చాలా మంది సూపర్ సూపర్ అని చెప్పడం, రివ్యూలు ఇవ్వడం చూస్తుంటారు. కానీ నేనైతే ఈ సినిమా సూపర్ అని చెప్పను. ఈ సినిమా లాంటి సినిమాలు చాలానే వచ్చాయి. అందులో కొన్ని మాత్రమే హిట్ అయ్యి, కొన్ని మాత్రం ఫ్లాప్ను మూట కట్టుకున్నాయి. ఆ ఫ్లాప్ని మూట కట్టుకున్న దాంట్లోనే ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్తున్నాను. ఎంత యాక్టింగ్ చేస్తే ఏంటంటే, విశ్వక్సేన్ నటించినంత మాత్రాన ఈ సినిమా హిట్ అవుద్దా? మంచి డైరెక్టర్ తీసినంత మాత్రాన ఈ సినిమా హిట్ అవుద్దా? ప్రేక్షకులకు నచ్చితేనే ఈ సినిమా హిట్ అవుద్ది. నాకైతే ఈ సినిమా మాత్రం ఏ మాత్రం నచ్చలేదు. సరే, కంటెంట్ పరంగా కూడా పాత చింతకాయ పచ్చలాగా ఉంది. సరే, విశ్వక్సేన్ యాక్టింగ్ తో అదరగొట్టాడని చెప్పొచ్చు. కానీ ఇందులో స్టోరీ అనేది లేకుండా పోయింది. ఇలాంటి స్టోరీతో మంచి స్టోరీ అనేది జనరేట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ప్రేక్షకులు ఈ సినిమాని హిట్ చేస్తారు. నేనైతే ఈ సినిమాని హిట్ అవనండి, ఫ్లాప్ అంటాను. నేనైతే ఇచ్చే రేటింగ్ 5కి 2.5 మాత్రమే ఇస్తాను. 2.5 ఇచ్చినంత మాత్రమే ఈ సినిమాలో ఏదో ఉంది అని మీరు అనుకుంటే పొరపడినట్టే. ఏదో మనకు ఎంటర్టైన్మెంట్ కాస్త ఇస్తుంది అనుకో చెప్పవచ్చు. ఎప్పుడైనా మనం 200 రూపీస్ పెట్టే సినిమా మనకు నచ్చితేనే ఆ సినిమా హిట్ చేస్తాం. నాకు నచ్చలేదు ఈ సినిమా హిట్ అని డైరెక్టర్ చెప్పినా నేను నమ్మను. ప్రేక్షకులు చెప్తేనే నేను నమ్ముతా. నేను ఒక ప్రేక్షకుల ఈ సినిమా చూశాను. కావాలంటే మీరు కూడా చూడండి. చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమా మరొకసారి చూడండి. ఈ సినిమా ఫ్లాప్ అని చెప్తున్నాను. సరే, స్టోరీ పరంగా ఇలాంటి చాలా స్టోరీలు వచ్చాయి పోయాయి. కానీ చాలా సినిమాలు మాత్రం ఇలాంటి వచ్చిన దాంట్లో చాలా సినిమాలు ఫ్లాప్ను మూట కట్టుకున్నాయి. అందులో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. సరే, సాంగ్స్ పరంగా ఓకే, యువన్ శంకర్ రాజా తమిళ సింగరు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అనేది సూపర్ అని చెప్పొచ్చు. ఇందులో విశ్వక్సేన్ యాక్టింగ్ సూపర్ అని చెప్పొచ్చు. కానీ స్టోరీ పరంగా ఇంకా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తే బాగుండేది అని నాకు అనిపించింది. నా ఉద్దేశంతో నా స్టోరీ లెవెల్లో ఈ స్టోరీ కొంచెం మార్పులు చేర్పులు చేస్తే పక్కా హిట్ అయ్యేదని నేను చెప్తున్నాను. ఈ సినిమా నేను బల్లగొద్ది చెప్తున్నాను, యావరేజే. నేను యావరేజ్ అంటే యావరేజ్ అని. ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా హిట్ అవుద్ది. నేనైతే హిట్ కాలేదని చెప్తున్నాను, యావరేజ్ స్టాక్ అని చెప్తున్నాను. సరే, మీకు నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక లైక్ సపోర్ట్ కూడా చేస్తానని కోరుకుంటాను. మీకు నచ్చిన సినిమాలో నేను హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని చెప్పడానికి, బల్లగుద్ది చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మేము కోసం. ఓకేనండి, బాయ్.